ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళే ఎక్కువగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్‌తో అంటే గుండె సంబంధిత వ్యాధులతో ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయి చనిపోవడం జరిగింది అని ప్రజల్లో అనుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇలా క్లియర్ దాంట్లో డౌట్ ఏమీ లేదు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది అనేది మొత్తానికి శాస్త్రీయంగా నిరూపించబడింది. అయితే మీరు ఒక విషయం గమనిస్తే కోవిడ్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కోవిడ్ రాని వాళ్ళు చాలా తక్కువ. కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 100 కోట్లలో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా థర్డ్ వేవ్ లో ఆల్మోస్ట్ అందరికీ ఒకసారి వచ్చేసింది కోవిడ్. అందరికీ ఆల్మోస్ట్ మనకి ఉన్న ఇండియాలో ఐ థింక్ ఇప్పుడు మీరు యాంటీబాడీ స్టడీస్ చేసుకుంటే మోర్ దాన్ 60 to 80% మందికి కోవిడ్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి కోవిడ్ వల్ల పెరిగింది అని అనుకోవడం అనేది కొంత పెరిగింది, కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే ఎప్పుడో మనందరం చనిపోయేవాళ్ళం. అలా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మనం ఇంకొకటి క్లియర్ చేయాల్సింది ఏంటంటే కోవిడ్ కోవిడ్ వల్ల కొంత గుండె జబ్బులు పెరుగుతున్నాయి అన్నమాట వాస్తవం. అంటే ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లాగానే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. కోవిడ్ వచ్చిపోయింది అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి. బట్ అట్లా కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేశారు కదా, వ్యాక్సిన్ వల్ల వస్తుందేమో, వ్యాక్సిన్ వల్ల అందరూ చనిపోతున్నారేమో అని అనుకుంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు జిమ్లో ఇంత సీసీ కెమెరాలు ఉండేవి కాదు, ఇంతకుముందు మీడియా ఇంత యాక్టివ్గా ఉండేది కాదు, డిజిటల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చావు కూడా మనకి కెమెరాలో బంధించబడుతుంది, కనపడుతుంది, భయాందోళన రేపెత్తిస్తుంది. ఇంతకుముందు కూడా చనిపోయేవాళ్ళు. యాక్చువల్లీ నేను ఇది ప్రతిసారి చెప్తుంటాను. ఈ ఫీఫా అనేది తెలుసు కదా, ఫుట్బాల్ సమాఖ్య, వాళ్ళకి ఫుట్బాల్ మ్యాచెస్ అన్నీ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక 4 సంవత్సరాల వ్యవధిలో ఫుట్బాల్ ఆడుతూ ఎవరు చనిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు లెక్కేశారు. శాస్త్రీయంగా పరిశోధన ఫుట్బాల్ ఆడుతూ, అంటే వీళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా ఫిట్ పీపుల్ ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 వరకు ఉండే బ్యాచ్ వీళ్ళంతా లెక్కేస్తే 4 సంవత్సరాల వ్యవధిలో 617 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు ఫుట్బాల్ ఆడుతూ ఫిట్గా ఉన్నవాళ్ళు. ఎప్పుడు 4 సంవత్సరాలు తెలుసా? 2014 నుంచి 2018, అంటే కోవిడ్ ముందే బాగా ఫిట్గా ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు సడన్గా చనిపోవడం అనేది జరుగుతుంది. పబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇది, ఇదేమి మనం ఏదో బయటకు ఇప్పుడు తీసుకొచ్చింది కాదు. సో అందుకోసం అని చెప్పి అప్పుడు కూడా చనిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు మన కెమెరాకి ఎక్కువ దొరుకుతున్నారు, అందుకని ఎక్కువ కనపడుతున్నాం. రెండోది ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పిన పరిస్థితులు, మానసిక ఒత్తిడి అధికమైపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఇవన్నీ కారణాల వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ సడన్గా ఎక్కువ అవడం, సడన్ కార్డియాక్ అరెస్టులు ఎక్కువ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక సింగిల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పండి ఎందుకు చచ్చిపోతున్నారు అంటే యంగ్ పీపుల్ స్మోకింగే, ఇంకా వేరే కారణం ఏమీ లేదు. ఒకటి జెనెటిక్స్, రెండోది స్మోకింగ్ అనేది ఇప్పుడు 40 years లోపల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళని అందరినీ పరీక్ష చేస్తే మీరు వాళ్ళలో 90% మంది స్మోకర్స్ ఉంటారు. అంటే 40 years లోపల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందంటే స్మోకర్ కాదు అంటే ఆ 10% మందిలో ఉన్నాడు, 90% మంది స్మోకర్సే ఉంటారు. అది ఇప్పుడు మామూలుగా మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూశారు, ఓన్లీ ఒక 10% స్మోకింగ్ ఉంటారు, 90% ఉండరు. కానీ 40 years లోపల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో 90% మంది స్మోకర్స్ ఉంటారు. అంటే స్మోకింగ్ వల్ల ఎంత ఎక్కువ ప్రాబ్లం వస్తుందో చూడండి. కాబట్టి ఓవరాల్గా మనకి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ కారణం. వ్యాక్సిన్ వల్ల మాత్రం హార్ట్ అటాక్స్ పెరగలేదు అని మనకి ఎయిమ్స్ చేసిన స్టడీలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, ఐసీఎంఆర్ ప్లస్ ఎయిమ్స్. కాకపోతే వాళ్లే ముందు వ్యాక్సిన్స్ని ప్రమోట్ చేశారు కదా, ఇప్పుడు నిజంగా వ్యాక్సిన్లో ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు బయట పెట్టకపోవచ్చు అనే అపప్రద కూడా ఉంది దానిపైన. ఇంకా కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి, మొత్తం అన్ని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, చూస్తారు. ఒకవేళ వ్యాక్సిన్స్ వల్ల అయితే తెలుస్తుంది. నేను ఒకటి చెప్తున్నాను, వ్యాక్సిన్స్ వల్ల మనకు వేసింది 2 రకాల వ్యాక్సిన్స్, కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్ ఒకటి. కోవిషీల్డ్ వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందని ముందు నుంచే తెలిసిందే. అయితే కోవిషీల్డ్ వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యే వాళ్ళల్లో మెజారిటీ లేడీస్ ఉంటారు. ఇప్పుడు మనకి కెమెరా ముందు సడన్గా చనిపోతున్న వాళ్ళలో మెజారిటీ పురుషులు ఉంటున్నారు. దీన్ని బట్టే మీరు చెప్పచ్చు వ్యాక్సిన్ వల్ల కాదు చనిపోతుంది అనేది సింపుల్గా చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ పోను తగ్గుతూ పోవాలి. అంటే ఇప్పుడు మీకు 2019లో ఎంతమంది సడన్గా 2020లో ఎంతమంది సడన్గా చనిపోయారో చూసుకుంటే 2026లో తగ్గుతూ పోవాలి, అట్లేం లేదు, అదంతే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లా. అంటే వ్యాక్సిన్ కాదేమో అన్నది కూడా మీరు ఒకటి ఆలోచించాలి. సో ఒక సాధారణ మనిషి మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తూ ఉందనుకోండి, సో ఇది కూడా హార్ట్ ప్రాబ్లం అనుకోవచ్చా, లేకుంటే ఒకసారి టెస్ట్ చేయించడం బెటర్ అంటారా?
అంటే హార్ట్ ప్రాబ్లం అవును కాదు అని చెప్పుకోవడానికి ఒక సింగిల్ లక్షణం చెప్పండి అని అంటే, మీరు నడుస్తున్నప్పుడు ఛాతిలో బరువుగా కానీ మంటగా కానీ నొక్కినట్టుగా కానీ అనిపిస్తే అది గుండెకి సంబంధించిందే, ఇంక వేరేది కాదు, వేరే పరీక్షలు అక్కర్లా. నడుస్తుంటే ఛాతిలో బరువు కానీ లేకపోతే మంటగా కానీ లేకపోతే నొక్కినట్టుగా కానీ. నేను చెప్పంది ఏంటంటే నడుస్తుంటే ఆయాసం వస్తుంటే గుండె ప్రాబ్లం అనేది చెప్పడం కష్టం, బట్ నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, బరువు వస్తుంది, మంట వస్తుంది, ఇది ఖచ్చితంగా గుండెదే, ఇంక దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అది పోయి చెకప్ చేయించుకోవాలి. రెండోది ఏంటంటే నడుస్తే ఆయాసం వస్తుంటే చాలా కారణాలు ఉండొచ్చు, రక్తహీనత ఉండొచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉండొచ్చు, గుండెకి సంబంధించిన సమస్య ఉండొచ్చు, ఇట్లాంటి బలహీనతతోనే కూడా రావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల రావచ్చు, ఇట్లాంటి చాలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి నడుస్తుంటే ఆయాసం వస్తుంటే పరీక్ష చేయించుకొని చూసుకోవాలి ఇది గుండెదా కాదని. నడుస్తుంటే గుండె నొప్పి వస్తుంటే మాత్రం అది పరీక్ష చేయించాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మీరు వెళ్ళి గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. సరే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే వాళ్ళు కొన్న వెహికల్స్కి వాళ్ళు అంటే సర్వీసింగ్కి ఇచ్చుకుంటున్నారు, కానీ టెస్ట్లు అయితే చేయించుకోవట్లేదు మన బాడీకి. సో ఎన్ని రోజులకు ఒకసారి బాడీకి చెకప్ అవసరం అంటారు? అంటే ఇది మీరు చాలా ఇంపార్టెంట్. ఇందాక యాక్చువల్లీ నేను చెప్పాలనుకునే అది మిస్ అయ్యాను. యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఏమైందంటే టెస్టింగ్ బాగా వెనక్కి వెళ్ళిపోయింది, బీపీలు షుగర్లు చెక్ చేసుకోవడం, కంట్రోల్ పెట్టుకోవడం కూడా పోయింది, అందువల్ల కూడా మనకి పెరగటం మొదలైనవి గుండె జబ్బులు. సో అయితే ఈ టెస్టింగ్లు ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు కొత్తగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కొలెస్ట్రాల్ గురించి ఒక కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు 2026 మార్చిలో. వాళ్ళు చెప్పేది ఏంటంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన టెస్ట్ అంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది 9 నుంచి 11 ఏళ్ల వయసులోనే ఒకసారి మొదటిగా చేసుకోవాలి అని. అంటే అంత చిన్న వయసు నుంచే మనం కొలెస్ట్రాల్ గురించి చూసుకోవాలి అని. సో మనం అప్పుడు గుండెకి పరీక్షలు చేయక్కర్లా, ఓన్లీ కొలెస్ట్రాల్ చూసుకోవడం, అట్లాగే బీపీ ఏమైనా ఉందా లేదా ఇట్లాంటివి చూసుకోవడం, షుగర్ ఉందా లేదా చూసుకోవడం తప్ప మీరు గుండెకి ఆ టైంలో పరీక్షలు చేసుకోగల. 30 ఇయర్స్ 40 ఇయర్స్ దాటిన తర్వాత, అంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత డెఫినెట్గా 30 ఇయర్స్ దాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఆప్షనల్గా మీరు గుండెకి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష చేసుకుంటే చాలు. కొంతమంది మన నారాయణ హృదయాలలో దేవిశెట్టి లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిటీ యాంజియో చేయించుకోండి అని చెప్తున్నారు, కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు గుండెకి పరీక్షలు చేయించుకోదలుచుకుంటే ఒక టీఎంటీ ఈ రెండు చేసుకొని చూసుకొని అవి రెండు బాగున్నాయి అని డాక్టర్ గారు చెప్పి సర్టిఫై చేస్తే యూజువల్గా ఒక సంవత్సరం ప్రమాదం ఏమి ఉండదు. బట్ అట్ ది సేమ్ టైం బీపీ షుగర్ కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని వాటిని కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.